చెప్పాను కదా ఏంటి రికార్డింగ్ వీడియో. ఓకే సూపర్ సార్. సో మీ వాళ్ళకి ఎవరైనా న్యూస్ కనెక్టెడ్ వాళ్ళు ఉంటే చెప్పండి. ఐఎమ్ స్టిల్ విత్ TV9. చాలా మంది నేను అడుగుదాం అనుకున్నా, అంటే మీరేమనుకుంటారని. నాకు మా ఫ్రెండ్స్ రజనీకాంత్ లేరు, TV9 కాదు, ఎక్కడ సాక్షికి వెళ్ళి ఏదో చెప్పారు. అంటే నేను చెప్పాను ఆయన మీరు ఎక్కడున్నా అంటే మీరు ఒక పర్సోనా క్రియేట్ చేసుకున్నారు. నేను అనుకోవడం సో జనాలకి నా మీద బాగా అభిమానం ఎక్కువైపోయింది, నేను ఎక్కడున్నాను ఏంటనే. సో ఎలక్షన్స్ బాగా హెక్టిక్ అయిపోయింది. సో కొద్ది రోజులు టెంపరీ షోస్ కి బ్రేక్ తీసుకున్నాను, వర్క్ కాదు. ఆల్రెడీ చాలా మంది ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళందరికీ తెలుసు. జస్ట్ ఊరికే జస్ట్ చిల్. మీరు TV9 లో పార్ట్నరా సార్? నాకు తెలియక అడుగుతుంది. ఐఎమ్ జస్ట్ ఎంప్లాయ్. జస్ట్ ఎంప్లాయీ. ఓకే. జస్ట్ ఐఎమ్ ఎంప్లాయ్. 20 years బ్యాక్, ఇది 21st year, 21వ సంవత్సరం. 2003 సెప్టెంబర్ 4వ తారీఖున నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. సరే ఫస్ట్ 4 నెలలు రాలేదు, వచ్చి వెంటనే ఏదో మనకి సెట్ అయ్యే జాబ్ కాదని వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ నవంబర్ లో వచ్చాను. సో అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాను. మధ్యలో 2009 లో 2 months 3 months బ్రేక్ వచ్చింది. ఇంకా తర్వాత అప్పటి నుంచి 21 years నుంచి ఇక్కడే ఉన్నాను. నేను పార్ట్నర్ కాదు, షేర్ హోల్డర్ని కాదు, జస్ట్ ఎంప్లాయీని. వాళ్ళు వద్దనుకున్నా నేను వద్దనుకున్నా మ్యాటర్ ఆఫ్ 3 months to 6 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, వెళ్ళిపోవటం అంతే. కాకపోతే ఆ పరిస్థితి రాలా ఇప్పుడు దాకా, ఎటువైపు నుంచి రాలేదు. సరే గోయింగ్.